ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యెరూషలేము ప్రార్థనా మందిరము సంఘ కాపరులు అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. అలాగనే సంఘ బిడ్డలకు గ్రామస్తులకు వాట్సాప్ ద్వారా వింటున్న వారికి విదేశాలు స్వదేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి సమయంలో ఒక చిన్న మాట చెప్పి పరిశుద్ధ గ్రంథమును చదువుకుందాము. ఈ సంవత్సరంలో మొదటి నెల నుంచి 11 నెలల వరకు మనము సజీవులుగా ఉన్నాము. ఆయన కృపలో భద్రపరిచి ఉన్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. రేపటి దినాల నుండి 12వ నెల డిసెంబర్ 1వ తారీఖుని లాస్ట్ తారీఖుల వరకు క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నారని పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వచనములు చదువుకున్నాము. మరి జ్ఞానుల కొరకు అనేక మాటలు రాయబడి ఉన్నాయి కనుక మరి అవి చదువుకున్నాము. నెలంతా కూడా మరి క్రీస్తు పుట్టుక కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు చదువుకున్నాము. మరి ఈ సంవత్సరం అంతా కూడా నెలలు, వారములు, రోజులు, గడియలు, నిమిషములు, సెకండ్లు దేవాతి దేవుడు ఎంతగానో కాచి కాపాడిన దేవునికి మహిమ. అలాగనే నూతన సంవత్సరంలో కూడా మరికొన్ని క్రిస్మస్లు నూతన సంవత్సరంగా నూతన కార్యాలు, నూతన కృతజ్ఞతా కూడుకులు వాటి కొరకు కూడా మరి ప్రార్థించుకుని ఈ దినాన్ని డిసెంబర్ 1వ తారీఖున మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక మంచి సమయంలో పెద్ద గ్రంథమును చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 11, 12 వచనములు చదువుకుందాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పుట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పింది. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో దీవింపబడింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.